బొంగరాలంటే కళ్ళు తిప్పింది, ఉంగరాలున్న జుట్టు తిప్పింది, గింగిరాలంటే నడుమంపుల్లో నన్నే తిప్పింది. అమ్మో బాపు గారి బొమ్మ బోలమ్మ మల్లె పూల కొమ్మ. నమస్కారం. స్టార్ మహిళ బోనాల పండుగ ప్రత్యేకమైనటువంటి ఎపిసోడ్ కి స్వాగతం, సుస్వాగతం. బోనాల పండుగని జరపడానికి మీరందరూ సంసిద్ధంగా ఉండుంటారు. మేము కూడా ప్రిపరేషన్స్ లో ఉన్నాము. ఏమిటో మీకు తెలుస్తుంది. ముందుగా బోనాల పండుగ శుభాకాంక్షలు. ఓకే, మీ అందరికి బోనాల పండుగ శుభాకాంక్షలు. ఎలా ఉన్నారు? చాలా బాగుంది. తులసి ఇంట్రొడక్షన్ తో మొదలెడదాం. నా పేరు తులసి, నేను బిఎస్సి సెకండ్ ఇయర్ చదువుతున్నాను. ఓకే తులసి, స్వాగతం. నా పేరు నిమిషా, నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నా. మీరు నిమిషానా? నిమిషా అయితే ఓకే. నా పేరు అంకిత, ఇంటర్ ఫస్ట్ ఇయర్ చేస్తున్నా. ఇంత చిన్న చిన్న పిల్లలకి ఇంత పెద్ద పెద్ద చీరలు కట్టేస్తే ఎట్లాగమ్మా? పాపం చీరల్లో మునిగిపోయారు వీళ్ళు. నా పేరు మౌనిష, నేను ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నా. ఏంటిది బోనాల జాతర జరుగుతుంది, నువ్వు ఇంత డల్ గా మాట్లాడితే ఎలాగా? కొంచెం తర్వాత నీ చేతిలో నేను వేప మండలాలు ఇస్తాను. ఓకే, రెడీగా ఉండు. నా పేరు హారిక, నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ చేస్తున్నా. అంతేనా? ఇంకేం చేయట్లేదా? నా పేరు శ్రావణి, నేను బిఎస్సి ఫస్ట్ ఇయర్ చేస్తున్నాను. పరిచయాలు అయిపోయాయి. ఇక మొదటి రౌండ్ మొదలెట్టేద్దాము. పట్టుకొని చూద్దాం. జరా జరా 1 2 3 పాపా గో. నిమిష 10 పాయింట్లు నీకు. ఓకే, నువ్వేమైనా జోక్ గానీ పొడుపు కథ గానీ ఏమైనా చెప్తావా? చెప్పు. ఏబిసిలు లేని 100 పదాలు చెప్పాను. ఏంటండి? ఏబిసిలు లేని 100 పదాలు. ఏబిసిలు లేని 100 పదాలు. DFGHIJKLMNOPQRSTUVWXYZ. అవి 100 ఉండవు కదా? దాన్ని ఒక్కొక్క దాన్ని నువ్వు 99 సార్లు అనుకో. నేను ఒక్కసారి అనుకున్నానుగా. అనుకోకూడదు. అయితే నువ్వే చెప్పి. 1 to 100. ఓ కరెక్ట్. 1 to 100 అంటే ONE1 TWO2 అలా చూసుకుంటూ వెళ్తే అందులో ఏబిసిలు ఉండవు. వెరీ గుడ్. కానీ 1 to 100 ఎవరు కనిపెట్టారో కానీ ఏబిసిలు లేకుండా కనిపెట్టారు. వాళ్ళకి ఏబిసిలు అంటే ద్వేషం. వెళ్ళు. ఏబిసిలు 1 to 100 కాదు, 1 to 999 వరకు ఉండవు. ఆ తర్వాత వస్తాయి. 1 2 3 గో. మోనిషా అవుట్ అయిపోయింది. మోనిషాకి 12 పాయింట్లు ఇచ్చేద్దాం. మాతృభాష అని ఎందుకు అంటారో నీకు తెలుసా? మదర్ టంగ్. ఎందుకంటారు మదర్ టంగ్ అంటే? ఎందుకంటే పాపం గట్టిగా ఫాదర్స్ కి మాట్లాడడానికి ఏమి ఉండదు కాబట్టి. నీకు లోక జ్ఞానాన్ని నేను పంచాను అనుకుంటున్నాను. వెళ్ళమ్మా వెళ్ళు. ఓకే రెడీ? 1 2 3 గో. శ్రావణికి మనం ఇచ్చేద్దాము 14 పాయింట్లు. చిట్టి గురిగిలో గట్టి పెరుగు. ఏంటి? చిట్టి గురిగిలో గట్టి పెరుగు. చిట్టి గురిగిలో గట్టి పెరుగు. చెప్తా గానీ బాగుండదేమో. చెప్పనా? చెప్పాలి. చెప్పనా? చెప్పు. చెప్పను కానీ చూపిస్తా. వద్దు చూపిస్తా. సరే సరే. అదేనా? అదే. పెరుగా? సరే వెళ్ళు.
1 2 3 గో. సో అలా హారిక కూడా అవుట్. హారికకు 16 పాయింట్లు. అన్ని గ్రహాల కన్నా గొప్ప గ్రహం ఏది? అన్ని గ్రహాల కన్నా గొప్ప గ్రహం అనుగ్రహం. కరెక్ట్. కరెక్టా? ఎస్. సుమా, నీకు ఆ దేవుడు అనుగ్రహం నిజంగానే ఉంది, లేకపోతే ఇలాంటివన్నీ నువ్వు ఎలా చెప్పగలుగుతున్నావు? అమ్మా తల్లి, బోనాలమ్మా, బోనాలు సమర్పించుకుంటా ఉండు, కాసేపు ఓపిక ఉండమ్మా. రెడీ 1 2 3 గో. అంకిత 18 పాయింట్లు, తులసి 20 పాయింట్లు. ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్స్ ఏంటో చూద్దాం. చార్ మైల్ లో మన నెక్స్ట్ రౌండ్ తారా హుషార్. ఇందులో ముందుగా ఒక సాంగ్. ఎర్రాని దాన ఎర్రాని దానా పడినావే నా కంట, నీ ఎర్ర బుక్కపై పుట్టుమచ్చై నేనుంటా. ఎర్రాని దాన ఎర్రాని దానా పడినావే నా కంట, నీ ఎర్ర బుక్కపై పుట్టుమచ్చై నేనుంటా. పచ్చ పచ్చని పచ్చ పుట్టంటి వాడా పడిరారా నా వెంట, నా పచ్చి వెన్నవంటి పసుపే నీదనుకుంటా. Everybody give me something, wanna people give me rockin' music, it's something, wanna people give me rockin' music. తెల్లని మల్ల చెండై వస్తా, నల్లని జల్లు దండై ఉంటా. పిల్లారమంటే పల పిట్టై వస్తా, వల్ల కదంటే తెన పట్టై ఉంటా. కళ్ళ కాటు కింద తీయనా, హరి కాళ్ళ కింద దిష్టి రాయనా. చల్లకొచ్చి ముంత దాచి అతిపత్తి ఆకులాగా అల్లరెట్టి వెళ్ళిపోతే తక్కు తక్కు తీను మారులల్లాయిలే. ఎర్రాని దానా పడినావే నా కంట, నీ ఎర్ర బుక్కపై పుట్టుమచ్చై నేనుంటా. కళ్ళం లేకుండా గుర్రం ఎక్కి రాన్నా, ఒళ్ళం పెట్టేసి ఒళ్ళు బాగా పోయిందా. రై కాలేకుండా బయట కప్పేసుకోనా, మై కమ్మెక్కించి వెంట తిప్పేసుకోనా. ఆడమంత్ర గత్తెనవుతలే, అర చేతిలోన స్వర్గమవుతలే. రాజంత మరిచిపోని రాణి మాత్రమంతా నాకు రాసి ఇస్తే చాలు, ముచ్చి రాజు రయ్యలు కుట్టలల్లాయిలే. అంకిత చాలా బాగా చేసావు అంకిత, వెరీ గుడ్. క్వశ్చన్ అడుగుతున్నాను, బజర్ల మీద చేతులు రెడీగా పెట్టుకోండి. మీరు విన్న ఈ పాట ఏ సినిమాలోది? శ్రావణి. కెవ్వు కేక. కెవ్వు కేక కరెక్ట్ ఆన్సర్. శ్రావణి 6 పాయింట్లు. ఇప్పుడు ఒక డైలాగ్ విందాం. గుడి కట్టాలని తలపెట్టాం. అలాగే మీరు చేసేది దైవ కార్యం. ఓ 25,000 ఇస్తాను, తీసుకెళ్ళండి. మహానుభావులు, అప్రధాన కర్ణులు. అరే గోవిందావు, ఓ 25,000 రూపాయలకి చెక్కు రాసి తీసుకురా. వెంటనే పని ప్రారంభిస్తారా? వెళ్ళగానే వెంటనే మొదలు పెడతా. గుడి ముందు గోడ మీద
తమ పేరు పెద్ద పెద్ద అక్షరాలతో చెక్కిస్తామండి. మహద్భాగ్యం. గుడి ముందు నా పేరు చెక్కిస్తాను అంటే ఈ జన్మకి అంతకంటే ఏం కావాలి చెప్పండి. ఇదిగోండి, ఈ చెక్కు తీసుకెళ్ళండి. అయ్యా, తమరు దీని మీద సంతకం చేయటం మర్చిపోయినట్టున్నారు. చూడండి, దానాలు అందరూ చేస్తారు. ఇంత దానం చేసి తమ పేరు అంతగా చెప్పించుకుంటారు. నాకు ఇలాంటి పొగడ్తలు సుతరాము ఇష్టం ఉండదు. నేను గుప్తదాతని, గుప్తదానాలు మాత్రమే చేస్తూ ఉంటాను. నా పేరు బయటికి రావడం నాకు ఇష్టం ఉండదు. అందుకనే ఆ చెక్కు మీద సంతకం చేయకుండా ఇచ్చాను. పాపం బోలెడు దూరం వెళ్ళాలి. వెళ్ళిరండి బాబు. ఇంతకీ చెక్కు మీద సంతకం పెట్టకుండా ఇచ్చినటువంటి ఆ నటుడు ఎవరు? బజర్ నొక్కింది శ్రావణి. కోట శ్రీనివాసరావు. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. ఇప్పుడు ఇంకో పాట. చేపకల్ల సుందరి చూపుతోనే గుచ్చి గుచ్చి సంపుతున్నదే. ధూముదాముకున్నది, దుమ్ము రేపుతున్నది, పొంగరాన్ని చేసి నన్ను తిప్పుతున్నదే. అసలేమి ఎరగనట్టుగా ఓ పిల్లడా అంతలాగా పూసు కొట్టగా, తస్సుది ఉన్న పాటుగా రొమాన్స్ లో రెచ్చిపోతే తప్పులేదుగా. కండు చీమ కుట్టినట్టు, ఎండ దెబ్బ కొట్టినట్టు, ముందు బాధ రెట్టినట్టు, ముందుకొచ్చి ముద్దు పెట్టు రా 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 రే. పాతికేళ్ల చిన్నది చేపకల్ల సుందరి చూపుతోనే గుచ్చి గుచ్చి సంపుతున్నదే. ధూముదాముకున్నది, దుమ్ము రేపుతున్నది, పొంగరాన్ని చేసి నన్ను తిప్పుతున్నదే. నువ్వు సన్నరైక చూడలేదు అమ్మ దొంగ, సన్నగాజులట్టుకోవే రంగరంగా, జాము రాత్రిరంతా జాతరైతదే. 7 మెల్లలెత్తు ఉంది ఖచ్చితంగా, నువ్వు అందమంత ఎత్తుకెళ్ళు పన్నంగా, వెన్న పూసలాగా ఉంటవే, నడుములో నల్ల పూస నంచుకుంటవే. రావు రావురంటవే, భయంతో ఆగమన్నా ఆగనంటవే. పూలకు మోగినట్టు, తేనె పట్టు రేగినట్టు, పంచదార ఒలికినట్టు, పచ్చబొట్టు పొడిచినట్టు రా 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 రే. తులసి, అంకిత అండ్ హారికకి చప్పట్లు. మీరు విన్నటువంటి ఈ పాటకి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? నిమిష. తమన్. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్స్ ఏంటో చూద్దాం. స్టార్ మైల్ లో మన నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వేళాయే రా. ఐదు. పంచాక్షరి సినిమాలో హీరోయిన్ ఎవరు? అనుష్క. తీసుకో 6. శ్రావణి 3 పాయింట్స్. తులసి 2 పాయింట్స్. అంకిత 1 పాయింట్. సైకాలజీ అనే పదం ఏ భాషకి సంబంధించింది? ఆప్షన్స్: ఏ గ్రీకు, బి లాటిన్. గ్రీక్. కరెక్ట్ ఆన్సర్, 3 పాయింట్లు తీసుకో. నిమిష 1, హారిక 1, తులసి 1. అదిరే అదిరే నీ నల్లని కాటుక కళ్ళే అదిరే 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 నా మనసే ఎదురు చూసే చిన్నదాన నీ కోసం. తమ్ముడు సినిమాలో హీరో ఎవరు? పవన్ కళ్యాణ్. తీసుకో 6 పాయింట్లు. శ్రావణి 3, మనీషా 1, అంకిత 2. కేక్ ముక్క లాంటి బాల్కనీలతో రూపుదిద్దుకున్న అపార్ట్మెంట్లు ఎక్కడున్నాయి? ఆప్షన్స్: ఏ ఇటలీ, బి డెన్మార్క్. ఇటలీ. కాదు, డెన్మార్క్ లో ఉన్నాయి.
డెన్మార్క్ రాజధాని కోపెన్హేగన్ లో ఉన్నటువంటి ఈ అపార్ట్మెంట్లని జేడీఎస్ ఆర్కిటెక్ట్స్ కంపెనీ నిర్మించింది. 230 అపార్ట్మెంట్లు ఉన్నటువంటి ఈ కట్టడంలో ప్రతి అపార్ట్మెంట్ కి కేక్ ముక్క లాంటి ఒక బాల్కనీని కట్టారంట. అది అందరినీ ఆకర్షిస్తోంది. 4 చైనా, శ్రీలంక, కువైట్లలో ఏ దేశం పెద్దది? చైనా. చాలా పాపులేషన్ కూడా పెద్దదే. తీసుకో. మౌనిషా 3, తులసి 3. బాతుల మార్చ్ తో అతిథుల మనసుల్ని దోచిన హోటల్ ఎక్కడుంది? ఆప్షన్ ఏ ఇరాన్, బి ఈజిప్ట్. బాతులంటే డక్కులు. డక్కులు చక్కగా టింగ్ 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 అని నడుచుకొని మార్చ్ పాస్ చేస్తాయంట. ఇరాన్. కాదు, ఈజిప్ట్. ఈజిప్ట్ లోని పిబాడి హోటల్లో ఉదయం 11 గంటలకి ఒక డక్కు మార్చ్ అలా వెళ్తుందంట. అది వెళ్లి చక్కగా కొలంలో ఈత కొట్టుకొని మళ్ళీ 5 గంటలకి తిరిగి వస్తుందంట. అది అక్కడ ఉండే వాళ్ళందరినీ బాగా ఆకర్షిస్తుంది. ఇది ఎప్పుడు మొదలు పెట్టారు అంటే 80 ఏళ్ల క్రిందట హోటల్ యజమానికి వచ్చినటువంటి సరికొత్త ఆలోచన గెస్ట్లను ఆకర్షించడానికి. అది ఇప్పటికీ అలా కొనసాగుతూనే ఉందంట. అంటే ఆ బాతులు, ఆ బాతుల పిల్లలు, వాళ్ళ మునిమనవరాళ్ళు అందరూ చేస్తూనే ఉన్నారంట. మార్చ్ ఫస్ట్. ఓకే. నెంబర్ 3. ओ प्रिया ये क्या हो गया ओ चली ने पागल అయిపోయా. కలెక్షన్ కింగ్ అని ఏ హీరోని అంటారు? మోహన్ బాబు. తీసుకో 6. శ్రావణి 3. వద్దు ప్లీజ్. తులసి 2. మౌనిషా 1. ఏ దేశంలో కొత్త రాజ్యాంగం రాసుకోవడానికి ఫేస్బుక్, ట్విట్టర్ల ద్వారా ప్లేబిసైట్ నిర్వహించారు? ఆప్షన్ ఏ ఐస్లాండ్, బి మలేషియా. మలేషియా. కాదు, ఐస్లాండ్. వేసుకోండి దీని మరి. నెంబర్ 6. చెప్పాలనుంది చిన్న మాటైనా ఆగనంది దాగనంది లోలోనా. దేశముదురు సినిమాలో హీరోయిన్ ఎవరు? హన్సిక. తీసుకో 6. శ్రావణి 3, హరిక 1, తులసి 2. చిన్నపిల్లల్లో పిండి పదార్థాలు లోపిస్తే వచ్చే వ్యాధి ఏది? ఆప్షన్స్ ఏ అమీబియాసిస్, బి మార్స్మస్. మారస్మస్. పిండి పదార్థాలు అంటే స్టార్చ్, కార్బోహైడ్రేట్ దుంపల్లో ఎక్కువగా ఉంటాయి. దుంపలు ఎలా తినాలి అంటే ఫ్రై చేయకుండా తినాలి. బాయిల్డ్ దుంపలు చాలా మంచిది ఆరోగ్యానికి. ఫ్రై చేస్తే పాయిజన్ అంట. ఓకే, తీసుకో 3. అంకిత 3. రెండు. వెల్కమ్ వెల్కమ్ నా పేరు కనక ఎక్కల్లో వచ్చే ఎవ్వరికి దొరకం ఈడొస్తే వేడెక్కే డ్రీమ్స్ అన్ని సహజం చల్లార్చుకోకుంటే తెల్లార్లు నరకం. నా పైటే పచ్చని జెండా నీ కోసం తెచ్చా కలకండ నువ్వేమో ఉడికెత్తే ఎండ నేనేమో చెన్నీళ్ళ కుండ. అమ్మోరు సినిమాలో హీరోయిన్ ఎవరు? సౌందర్య. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు తీసుకో. నిమిషా 3. తులసి 1, హారిక 1, మౌనిషా 1. నన్ను కిడ్నాప్ చేసేయండి మహాప్రభో అని మొత్తుకున్న వాళ్ళ ముచ్చట తీర్చేస్తున్న కిడ్నాపింగ్ సంస్థ ఏది? ఆప్షన్ ఏ ఎక్స్ట్రీమ్ కిడ్నాపింగ్, బి కిడ్నాపింగ్ స్టూడియో. ఎక్స్ట్రీమ్ కిడ్నాపింగ్. కరెక్ట్ ఆన్సర్. ఆ సంస్థ యజమాని ఆడమ్ థిక్ అంట. అతను థిక్ కాదు, బా తిక్క. జీవితం ఏమాత్రం కిక్కు లేకుండా అలా అలా సాగిపోతున్న వాళ్ళకి జీవితంలో బోలెడంత కిక్కు కలిగించడానికి ఈ సంస్థని పెట్టారంట. అంటే మీరు కూడా మీ లైఫ్ లో ఒక కిక్ ఉండాలి అనుకుంటే ప్లీజ్ నన్ను కిడ్నాప్ చేసుకోండి అని ఆ సంస్థకి ఫోన్ చేసి చెప్పినట్టయితే వాళ్ళు మిమ్మల్ని కిడ్నాప్ చేస్తారంట.
ఇందులో భాగంగా వాళ్ళు మీ కాళ్ళు చేతులు కట్టేయడం, మీకు తుపాకీతో మిమ్మల్ని బెదిరించడం, కారులో అనేక చోట్లకి తిప్పడం, ఇంకా చేజింగ్లు, జంపింగ్లు ఇవన్నీ ఉంటాయంట. సుమారుగా 26,000 రూపాయలు చెల్లించుకుంటే ఇవన్నీ ఉంటాయి. ఒక రేంజ్ లో అదరగొట్టాలంటే మాత్రం 64,000 రూపాయలతో ఇంకా బెదరగొడతారంట. కిడ్నాప్ అవ్వాలనుకుంటున్నావా? కిడ్నాప్ అవ్వాలనుకునే వాళ్ళు ఈ సంస్థకి ఫోన్ చేయండి, కిడ్నాప్ చేయమని చెప్పండి. ఇంకా మీ లైఫ్ లో కిక్కే కిక్కు. ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టే కొద్దీ ఎక్కువ చేజింగ్లు, ఎక్కువ జంపింగ్లు అన్ని ఉంటాయి. తీసుకో. తులసి 2, హారిక 1. ఈ రౌండ్ పూర్తి అయిపోయింది. స్కోర్స్ ఏంటో చూడండి. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు మనం బోనాలు ఇక్కడ చేసుకుంటే ఎలా ఉంటుందంటారు? ఒక రేంజ్ లో ఉంటుంది. అమ్మాయిలు ఇలా వెళ్ళి అలా వచ్చేయండి. అమ్మా పోషమ్మో మాయమ్మా పోషమ్మా, నీకు వేల వేల వందనాలే పోషమ్మా. పోషమ్మో మాయమ్మ పోషమ్మ, నీకు వేల వేల వందనాలే అమ్మ పోషమ్మ. అమ్మ పోషమ్మో మాయమ్మ పోషమ్మ, నీకు వేల వేల వందనాలే అమ్మ పోషమ్మ. అమ్మ పోషమ్మ, అవ్వ పోషమ్మ, తల్లి పోషమ్మ, దేవి పోషమ్మ. కోరినవన్నీ ఇచ్చి నిన్ను కొలుచుకుంటామమ్మా, ముడుపులన్నీ ముట్టా చెప్పి మొక్కుకుంటామమ్మా. పోషమ్మో మాయమ్మ పోషమ్మ, నీకు వేల వేల వందనాలే అమ్మ పోషమ్మ. అమ్మ పోషమ్మో మాయమ్మ పోషమ్మ, నీకు వేల వేల వందనాలే అమ్మ పోషమ్మ. తెల్ల తెల్ల మల్లె పూలే, బొట్ల బొట్ల బోనాలే, సాకళ్ళు సంబరాలే, బయలెల్లు బయలెల్లవే, కొత్త కుండకు బొట్టు పెట్టి యాపాకు రిల్లాలెత్తి, ఉండెడు పువ్వ వండుకొని కోరి వద్దకు వచ్చామమ్మా. పోషమ్మో పోసుకో పోషమ్మ, భువన విను పోషమ్మ, కుంభం పోసిన పోషమ్మ, కొబ్బెర కొట్టిన పోషమ్మ. అమ్మ పోషమ్మో మాయమ్మ పోషమ్మ, నీకు వేల వేల వందనాలే అమ్మ పోషమ్మ. అమ్మ పోషమ్మో మాయమ్మ పోషమ్మ, నీకు వేల వేల వందనాలే అమ్మ పోషమ్మ. సీసా పట్టుకొని కోడి పుంజులెత్తుకొని జజ్జంటి జన్నో డప్పుల్లో నా దుక్కుకుంటా వస్తీమమ్మ. పోషమ్మో పోషమ్మ, కళ్ళు సీసలే పోషమ్మ, కమ్మగదాగు పోషమ్మ, కోడి పుంజులే పోషమ్మ, కోతుక వీను పోషమ్మ. అమ్మ పోషమ్మో మాయమ్మ పోషమ్మ, నీకు వేల వేల వందనాలే అమ్మ పోషమ్మ. అమ్మ పోషమ్మో మాయమ్మ పోషమ్మ, నీకు వేల వేల వందనాలే అమ్మ పోషమ్మ.
దరువులే పోషమ్మ బయలల్ల దుంకులాటలే పోషమ్మ పూల పుట్టి పిల్లలమ్మో పోషమ్మ శివసత్తులాటలమ్మో పోషమ్మ మీసాలున్న మేకపోతూ గడ్డామున్న గొర్రెపోతూ సింధులాటలాడుకుంటూ సేవా కోసం వచ్చేమమ్మా పోషమ్మో పోషమ్మ మేకపోతులే పోషమ్మ మారేసినాయే పోషమ్మ గొర్రెపోతులే పోషమ్మ గుర్రుమంటున్నాయి పోషమ్మ అమ్మ పోషమ్మో మాయమ్మ పోషమ్మ నీకు వేల వేల వందనాలే అమ్మ పోషమ్మ అమ్మ పోషమ్మో మాయమ్మ పోషమ్మ నీకు వేల వేల వందనాలే అమ్మ పోషమ్మ అమ్మ పోషమ్మ అవ్వ పోషమ్మ తల్లి పోషమ్మ దేవి పోషమ్మ అమ్మ పోషమ్మో మాయమ్మ పోషమ్మ నీకు వేల వేల వందనాలే అమ్మ పోషమ్మ అమ్మ పోషమ్మో మాయమ్మ పోషమ్మ నీకు వేల వేల వందనాలే అమ్మ పోషమ్మ వేల వేల వందనాలే అమ్మ పోషమ్మ వేల వేల వందనాలే అమ్మ పోషమ్మ నీకు 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 వేల వేల వందనాలే అమ్మ పోషమ్మ. మా స్టార్ మహిళ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రేక్షకులందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. ఈ బోనాల పండుగ సందర్భంగా దేవతలందరూ మిమ్మల్ని చల్లగా చూడాలని, మీకు అంతా శుభమే జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్ళిపోదామా? బోలో చిత్రం మొదటి చిత్రం హారిక కాజల్. చూద్దాం. కాజలే. తీసుకో హారిక 6 పాయింట్లు. తర్వాత చిత్రం మోనిషా. సమంత. చూద్దాం. అవును సమంతనే. మీకు 6 పాయింట్లు. తర్వాత చిత్రం తులసి. తాప్సీ. చూద్దాము. ఓ ఎట్లా చెప్పేశావు అని చూస్తుంది తాప్సీ. కరెక్ట్ ఆన్సర్ తులసి. నీకు 6 పాయింట్లు. తర్వాత చిత్రం నిమిషా. శృతి హాసన్. చూద్దాం. తమన్నా. నిమిషా -6. తర్వాత చిత్రం హారిక. నిత్య మీనన్. సరే చూద్దాం. ఎస్ నిత్య మేననే. హారిక 6 పాయింట్లు. తర్వాత చిత్రం శ్రావణి. ప్రియమణి. చూద్దాము. ప్రియమణి శ్రావణి 6. బోలో చిత్రం బోలో రౌండ్ ముగిసింది. స్కోర్స్ ఇలా ఉన్నాయి. స్టార్ మైల్డ్ లో ఇంకా ఆటలు ఆడుకుందామా? ఆడుకుందాం. ఇందాక డాన్సులు అయిపోయాయి, పాటలు అయిపోయాయి, ఇప్పుడు ఆటలు. ఆట ఆడుకుందాం రా. ముందు మీరు ఆ కాజా తినేసేయండి, మేజ్ ఆడండి, మంచినీళ్ళు తాగండి. ఇప్పుడు మీరు మేము పెట్టినటువంటి చిన్న చిన్న రింగ్స్ మీద ఒక్కొక్క బంతి తీసుకొని పెట్టండి. ఒకటేసారి కావాలంటే 2-3 తీసుకోవచ్చు. ఓకేనా? అన్ని పెట్టేసిన తర్వాత ఊదాలి. ఊదితే ఈ రోడ్ లో నుంచి వెళ్ళాలి. ఈ అడ్డదారిలోకి వెళ్ళిపోతే మీకు పాయింట్లు రావు. ఇప్పుడు ఊదండి. అమ్మా తల్లి ఆశీర్వదించమ్మా. అమ్మ ఆశీర్వదించింది గాని అడ్డదారిలో వెళ్ళిపోయింది. కమాన్
మళ్ళీ పెట్టుకోవచ్చు, మళ్ళీ ఊదుకోవచ్చు. ఇక్కడి నుంచి ఊదుకోవచ్చు, ఇక్కడి నుంచి ఊదొచ్చు, ఇక్కడికి వచ్చి ఊదకూడదు. ఓకే, అది దాటేస్తే చాలు. ఇది ఆట. ఓకే, 1 2 3 గో. ఎనిమిది బంతులు అటు పంపించేశావు. 9 10 11 66 పాయింట్లు. అలాగే నీకు ఒక ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ తులసి. 1 2 3 గో. పది 11 12 13 78. తులసి నీకు డిన్నర్ సెట్. మోనిషా ఆల్ ది బెస్ట్. 1 2 3 గో. ఆరు 7 8 9 54. వాటర్ ప్యూరిఫైయర్. బెస్ట్ ఆఫ్ లక్. ఓకే, 1 2 3 గో.
square, B square, A plus B whole square. Tom and Jerry war, Ricky and I don't care. Stop it! 6 7 8 9 54. అలాగే నీకు రోటీ మేకర్ వచ్చిందమ్మా, కంగ్రాట్స్. హారిక, నువ్వు ఈ రౌండ్ స్టార్ట్ అయ్యేంత వరకు లీడ్ లో ఉన్నావు. ఆ లీడ్ కంటిన్యూ చేస్తావా లేదా చూద్దాం. బెస్ట్ ఆఫ్ లక్. 1 2 3 గో. ఫస్ట్ నువ్వు ఒక్కొక్కటి పెట్టి ఉద్దాం అనుకున్నావు, అది లెక్కలోకి రాదు. అలాగే 6 కాకుండా 7 పెట్టావు, ఆ 7ది లెక్కలోకి రావట్లేదు. సో 6. $54 పాయింట్లు. హండీ సెట్. నీ టార్గెట్ 12 6. ఐదర్ నువ్వు లేకపోతే తులసి. ఆల్ ది బెస్ట్. 1 2 3 గో. నువ్వు కూడా 6 బంతులు పెట్టమంటే 7వ బాల్ పెట్టావు కాబట్టి ఇవి 3 లెక్కలోకి వస్తున్నాయి. ఇవి 3 36. హాట్ బాక్స్ సెట్. థ్యాంక్ యూ. ఈ రోజు మన స్టార్ యువతి తులసి. బొంగరాలంటే కళ్ళు తిప్పింది, బొంగరాలున్న జుట్టు తిప్పింది, గింగిరాలైతే నడుమంపుల్లో నన్నే తిప్పింది. అమ్మో బాపు గారి బొమ్మ, పోలమ్మ మల్లె పూల కొమ్మ, రబ్బరు గాజుల రంగు తీసింది, బుగ్గల అంచున ఎరుపు రాసింది, రిబ్బను కట్టిన గాలి పట్టంలో నన్నే గరేసింది. దాని చెప్పు కమ్మో పోలమ్మో